ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులకి అలాగే కేదార్నాథ్లో హారతి చూసాం కదా. రెండో భాగంలో ఇంకా కొన్ని వీడియోలు మేము ఇక్కడ చూడండి. ఒక పక్క నుంచి అలకనంద అనేది వస్తుంది బద్రీనాథ్, ఈ పక్క నుంచి ఏమో దేవమందాకిని, కేదార్ నుంచి మందాకిని నది, అక్కడి నుంచి ఏమో అలకనంద నది వస్తుంది అన్నమాట. రెండు సంగమం అన్నమాట. మందాకిని అలకనంద సంగమ స్థానం ఎంత బాగుందో చూడండి, చూడముచ్చలేని పవిత్ర. ఇటువంటి సంగమంలో కూడా స్నానం చేస్తే చాలా విశేషమైనటువంటిది. ఈ విధంగా మనకి చక్కగా కనపడుతుంది చూడండి. మనం ఇంకా ఎదరికి వెళ్తూ ఉన్నాం. ఈ నమస్కారం చేసుకోవడం, ఇందులో స్నానం చేయడం కూడా చాలా విశేషం అన్నమాట. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దేవమందాకిని ఇదేమో మన కేదార్నాథ్ నుంచి వస్తున్నాం. దేవమందాకిని అనేది ఎంతో చాలా మనకి డీ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా చాలా కూల్గా ఉంటుంది. పెద్ద సౌండ్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట భయంకరంగా. భూలోకంలో ఇది కలియుగంలో 2-3 పాదాల వరకునే ఉంటుంది, 2వ పాదం వరకునే ఉంటుంది. 3వ పాదంలో కలియుగ ప్రభావం వల్ల మళ్ళీ ఈ గంగ దేవలోకాల్లో వెళ్ళిపోతే మందాకిని అనే పేరు అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడు భూమి మీద ఉంటాం. మనం అదృష్టంగా భావించాలి. చూడటం కానీ స్నానం చేయడం కానీ అంతా అదృష్టంగా భావించాలి. ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా మనం భావించాలి. గంగను చూడగలుగుతున్నాం, స్నానం చేయగలుగుతాం. ముందు అవకాశం ఉండదు అన్నమాట చాలామందికి. కనుక చక్కగా ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం, ఎదరికి పెడుతూ ఉన్నాం. ఇక్కడ గౌరీగుండు అని చెప్పుంది. చాలామంది అయ్యా గురువుగారు చూపించలేదు ఏంటి అన్నారు. కాబట్టి గౌరీగుండు అనేటువంటిది కూడా ఈ మందాకిని నది పక్కనే ఉష్ణగుండం ఉమా అనే పేరుతోటి గౌరీదేవి తపస్సు చేసిందన్నమాట అండి. వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆ బుడగలతో వస్తూ ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఉష్ణగుండం ఇదే అన్నమాట. దీని పేరు గౌరీగుండ్ అంటారు. ఇది మొన్న మన 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదలకి కొట్టుకుపోయింది. అయితే మళ్ళీ వాళ్ళు అదే తవ్వి మళ్ళీ దాని క్రేన్ల ద్వారా తవ్వి మొత్తం మళ్ళీ తీస్తే ఆ గుండం కనిపించింది. ఇదే గౌరీకుండ అన్నమాట. చాలా వేడిగా ఉండి ఒకేసారి దిక్కకూడదు, ఒళ్ళు కాలిపోతుందన్నమాట. నెమ్మది కొంచెం దిగాలి. అప్పుడు ఆ వేడి మనం తట్టుకోగలుగుతాం. చక్కగా మన వాళ్ళంతా కూడా వచ్చి స్నానాలు చేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు. మళ్ళీ ఓ పక్క నుంచి వస్తుంది, ఇంకో పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ వేడి మట్టికి తగ్గదన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు. మనకి శారీరకమైన రుగ్మతలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, గ్రహదోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇగో మనకి బాంబే నుంచి వచ్చారు, ఈయన కూడా స్నానం చేసి ఏం చెప్తున్నారో చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఓకే, కూడా అన్ని క్లియర్ అయిపోయాయి. ఎంతో ఒళ్ళు నొప్పులు అన్నారు ఇందాక, మొత్తం అంతా కూడా దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒళ్ళు నొప్పులు ఏమన్నా తగ్గాయా? అన్ని బాగా బాడీ పెయిన్స్ అన్ని కూడా బాగుందా? ఇదొకటి. ఓకే, మా సీతారాం గారు కూడా ఇదంతా వీడియో తీసి అన్ని మమ్మల్ని కూడా తీసుకురావడానికి చాలా అద్భుతంగా ఉంది. చాలా మీరు కూడా మెచ్చుకోవాలి. చలి తట్టుకుని మీరు అందరూ వచ్చారంటే ఇక్కడ చాలా ఆశ్చర్యం. సంకల్పం మీరు ఎక్కడో బాంబే నుంచి వచ్చి మరి ఇక్కడ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. అది చాలా సంతోషం అండి. ఇది చాలామంది మొన్న తుఫాన్ రాగానే కనిపించలేదు, మొత్తం మూసుకుపోయింది. అయితే చాలామంది భయపడ్డారు. మళ్ళీ క్రేన్లు అవి తెచ్చి వాళ్ళు ఆ దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళు చక్కగా మళ్ళీ ఆ గుండాన్ని కనుక్కున్నారు, బయటికి తీసి. అవతల పక్క పెద్ద గుండం ఇది, అవతల పక్క లేడీస్ స్నానం చేస్తారన్నమాట, ఇటువైపునేమో జెంట్స్ స్నానం చేస్తారు ఎవరొక వాళ్ళు. ఇక్కడ దగ్గరలో నారద కొండ కూడా ఉంది, కొన్ని రహస్య గుండాలు కూడా ఉన్నాయి. ఇది గౌరీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం అన్నమాట. చాలా మహిమాన్వితమైనటువంటిది. పరమశివుణ్ణి పొందడం కోసం పార్వతీదేవి ఉమా అనేటువంటి పేరు తపస్సు చేసింది. తపస్సు చేసి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ఉష్ణగుండం ఏర్పడింది అన్నమాట. మానవుల పక్కనే మందాకిని మానవులందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఈ గుండంలో స్నానం చేసి తరించిపోతారన్నమాట అందరూ కూడా. ఇక్కడ గౌరీగుండ దగ్గరే గౌరీదేవి ఆలయం ఉందన్నమాట. ఆవిడ చక్కగా గుడి దేవస్థానం కనిపిస్తోంది చూసారా. అక్కడ గోడ మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం గౌరీదేవి తపస్సు చేసిన పరమశివుడు ఒక కాలు కింద పెట్టి, ఒక కాలు పైన పెట్టి, తర్వాత ఆవిడ ఇంకో కాలుతోటి ఆ వేళ్ళు మళ్ళీ పైకి ఇలా పెట్టి ఒక ఆసనం. క్రియాకుండాల్లో మన కుండలికి సంబంధించి హఠయోగంలో ఉంటుందన్నమాట ఆసనం. అది తపస్సు చేసేటువంటి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి స్థితిలో చేస్తారన్నమాట. ఆసనంలో గౌరీదేవి చేసింది. అది చాలామంది ప్రాక్టీస్ చేస్తే ప్రయత్నం చేసి రాలేదు. గతంలో నేను చేస్తున్నాను కాబట్టి, హఠయోగాలు అవి చేస్తాం కాబట్టి ఆ ముద్రికతో నేను చేయడం జరిగింది. ఇగో మాకు ఇక్కడ కేదార్నాథ్లో తీసుకున్న రూము, ఇగో మిగతా 8 మందికి 2 రూములు మాట హెలికాప్టర్ మీద వచ్చి మన వాళ్ళందరికీ స్వామివారి యొక్క శిఖరం గోరు దర్శనం కనపడుతూ ఉండేది రోజు. ఒక్కో క్షేత్రంలో కొంచెం భాగవతం చెప్పాలి, కుదరక కొంచెం చెప్పడం జరిగింది. మొత్తం 12 మంది వచ్చారు. అందులో మేము ఒక 6-8 మంది మిగతా వాళ్ళు హెలికాప్టర్లో రావడం జరిగింది. ఒక్కో చోట భాగవత ప్రవచనం కొన్ని ఘట్టాలు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ దశమ స్కందంలోకి వచ్చామన్నమాట అండి.
చెప్పడం జరుగుతుంది. ఇబ్బందిగా ఉంది, అయినా సరే చెప్పడం జరుగుతుంది. ఆ సిద్ధపురుషులు కూడా కొంతమంది గుహల్లో ఉండేవారు, ఉన్నారు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇదివరకైతే హారతి ఇచ్చినప్పుడు వాళ్ళే శంఖనాదాలు అయిన గుహల్లోంచే వాళ్ళు డమరకాలు శంఖనాదాలు చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా గుడి దగ్గరే వీళ్ళు చేయడం జరుగుతుంది రికార్డింగ్. ఇది వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి వారిది గంధమాదన పర్వతం, ఇక్కడ దేవాలయం వెనకాలండే పర్వతమాన్ చెట్టి, ఇది హనుమంతుడి గుడి. కనిపించేటువంటిది గంధమాదన పర్వతం, కనిపించే పర్వతమే గంధమాదన పర్వతం. ఆంజనేయ స్వామి ఉంటారు దాని మీదే, వెళ్ళడం చాలా కష్టం, మంచిగా ఉంటుంది. కనిపించే గంధమాదన పర్వతం. ఇదేమో జ్యోతిర్మఠ్ జోషిమఠ్ అని వచ్చి శంకరాచార్యులు వారు ఇక్కడ ఉన్నారు. చూడండి, మా వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. 2500 ముందు వర్షపూర్వము బౌద్ధ మతాన్ని ఖండన చేసి వైదిక మతాన్ని స్థాపన చేసినటువంటి జగద్గురు శంకరాచార్య ఆయన ఇల్లే మాట అండి. ఆయన కూర్చున్నటువంటి ఆది శంకరాచార్యులు వారు గెద్ద, ఇది ఆదిశంకర కూర్చున్నట్టు ప్రదేశం అన్నమాట. ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నారు ఆయన. 6 నెలలు 6 సంవత్సరాలు ఎంత ఉన్నారట. ఇక్కడి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళారు ఆయన. గృహం కూడా పూర్వకాలం అన్నమాట అండి. ఎంత బాగుందో చూడండి. మేము వేరే రూట్లో వచ్చాం అన్నమాట అండి. ఇలాగా షార్ట్కట్ రూట్ ఒకటి ఉంది, ఒకళ్ళు చెప్పారు. చాలామంది తెలియదు. జోషిమఠ్ అంటారు. జోషిమఠ్ కాదు, జ్యోతిర్మఠ్ అన్నమాట. నరసింహస్వామి వారి దేవస్థానం ఉంది ఇక్కడ. భవిష్య బదిరి అన్నమాట ఇది. అంటే భవిష్యత్తులో బదిరి వెళ్ళలేము మనం, కాబట్టి ఈ జోషిమఠ దగ్గరే స్వామి నరసింహస్వామి దేవాలయం పూర్వకాలం చిన్నది ఉండేది. పూర్వకాల ఇల్లులు చూడాలి ఎలా ఉన్నాయో, వాళ్ళ సాంప్రదాయాల పద్ధతులు మనసులు కూడా ఇంకా మారలే. నరసింహస్వామి వారి దేవస్థానం చిన్నది ఉండేదండి. ఇప్పుడు కేదార్నాథ్ దేవాలయంలో అయ్యింది జోషిమఠ్ అన్నమాట. జ్యోతిర్మఠ్ దేవాలయం చూడండి ఎంత బాగుందో చూడండి. అంటే భవిష్యత్తులో డెవలప్ అవుతుందన్నమాట. ఇదే బదిరి, బదిరి అంటారు దీన్నే. ఇప్పుడు కూడా 6 మాసాలు అక్కడ బద్రీనాథ్లో మంచు పట్టేసి ఎవరు వెళ్ళలేరు, దేవతల ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ జోషిమఠ్లో ఈ నరసింహస్వామి వారి దేవస్థానంలో పెట్టి పూజలు అవి చేస్తూ ఉంటారు. 6 నెలలు జరుగుతుంది ఇప్పటికి కూడా. శంకరాచార్యులు వారి యొక్క గృహం ఉంది. చక్కగా ఇదంతా చూడవ ఆయన నివాసం ఉండి కొంతకాలం ఇక్కడ ఉండి శిష్యులతో సంభాషణ చేసి ఇక్కడి నుంచే బద్రీనాథ్ వెళ్ళి అనంతరం కేదార్నాథ్ వెళ్ళి ఆయన ఆ కేదార్నాథ్ గుడి వెనకాల ఆత్మలింగం ఇచ్చాడు పరమశివుడు. ఆయన మన 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తుఫాన్లో ఆ వరదల్లో కొట్టుకుపోయింది, ఆత్మలింగం కూడా వెళ్ళిపోయింది. ఆ వెనకాల నుంచి ఆయన ఏం చేశారంటే సుమేరు పర్వతాల నుంచి అలా కైలాస పర్వతాల దారి ఉంది, ఆ మార్గం ద్వారా ఆయన వెళ్ళిపోయారు. ఇదే నేను ఇందాక చెప్పినటువంటి గౌరీదేవి ఒక ఆసనాన్ని క్రియాకుండా హఠయోగ ఆసనం వేసింది. నేను వేసింది కూడా ఇదే అన్నమాట. అందరూ చూసి గంట సేపు ఆ సాధన చెయ్యాలి. అనంతరం అది భయంకరంగా మా యాత్ర సాగింది, బద్రీ యాత్ర. హేమగుండ సరస్సు ఉంది, అక్కడికి సిక్కులు వెళ్తూ ఉంటారు. గురునానక్కి సంబంధించి వాళ్ళది ఉంది. అక్కడ మన దేవతలకు కూడా సంబంధించింది అది కూడా. మన వాళ్ళే సిక్కులు ఎక్కువ వెళ్తూ ఉంటారు. కొండ చీరలు రోజు పడుతూనే ఉన్నాయి, మేము 3-4 రోజులు పడుతూనే ఉంది. వీళ్ళందరూ ఆగిపోయారు, భయపడుతున్నారు. అయితే మేము తెగించి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎస్డిఎఫ్ఆర్ ఇవన్నీ ఎస్డిఆర్ఎఫ్ ఇవన్నీ వాళ్ళు ఆపేరు. అయినా సరే మేము ఆగలేదు. కొంతమంది యోగులు అది ధైర్యంగా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము కూడా లెక్క చేయకుండానే ఆ బద్రీనారాయణ తలుచుకుంటూ ఈ జ్యోతిర్మఠ్ నుంచి ఎక్కడైతే పడిపోతూ ఉన్నాయి కొండ చీరలు పక్క నుంచి రాళ్ళ మించి నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అంతకు ముందు కూడా 4 రోజుల ముందు కూడా ఇది పడిందన్నమాట. రోజుకి ఒకటి పడుతుంది. మా ముందు కూడా పడే, మా కారు మించి కూడా ఒకటో రోజు పెద్ద రాయి వచ్చి పడింది. పక్క నుంచే వెళ్ళడం వల్ల తప్పించి వెళ్ళాం. దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా ప్రతిరోజు కూడా గండాల కిందే ఉండేది. ఆ ప్రాణ సంకటాల నుంచి బద్రీనారాయణుడు కేదారేశ్వరుడు కాపాడటం వల్ల ముందుకు వెళ్ళగలిగాం అన్నమాట అండి. ఇగో పడిపోతున్నటువంటి సమయం వెళ్ళే ముందు 4 రోజుల ముందు పడింది ఇది చూడండి. అరే భక్తడ మత్ కరో. ఇది తప్పించుకుని మేము వెంటనే ఒక అబ్బాయి కూడా ఒక రాయి వచ్చి అక్కడ నుంచున్నాడు, వినలేదు. వెనక రమ్మంటున్న ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళది చెప్తున్నా వినలేదు వాడు. ఒక కుర్రాన్ని బట్టికి రాయి కొట్టుకు తీసుకెళ్ళిపోయింది. ఒక అబ్బాయి చనిపోయాడు. అలాగే మనకి ఇంకా చాలా జరిగేస్తే చెప్పకూడదు. మేమైతే అక్కడ ఆగలేదు. అవి పడినప్పటికీ ఈ పోలీసుల్ని కానీ ఈ జనాలు కానీ లెక్క చేయకుండానే మా సంకల్పం, మా లక్ష్యం బద్రీనారాయణ చూడాలి. ప్రయాణం ఆగిపోతుంది అనుకున్నాం, కానీ ఇంతమందిని తీసుకొచ్చాం, వెళ్ళకపోతే ఎలాగ. మా యజమానులు కూడా అయ్యో అని కూర్చున్నారు. లేదు ఎలాగైనా తీసుకెళ్తామని చెప్పి వాళ్ళని కూడా ఎదర తీసుకువెళ్తూ
మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. లెక్క చేయకుండానే ఆ రాళ్ల మించి మేము వెళ్ళిపోతున్నాం. చూడండి, కావాలంటే ఎక్కడ లెక్క చేయాలి వాళ్ళందరూ ఉన్నారు. మేము అంటే ఎస్డిఆర్ బృందాలు ఉన్నాయి చూడండి, వీళ్ళందరూ క్యూలో ఉన్నారు. మేము క్యూలో తప్పించుకుని డైరెక్ట్గానే మేము వాళ్ళ పక్క నుంచి వీళ్ళందరూ దాటుకుంటూనే ఆ కొండ ఎదురు విరిగిపడుతున్న లెక్క పెట్టకుండా మేము ముందుకు వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. ఆశ్చర్యించి మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా రావడం జరిగింది. మేము ఎందుకు ఇలా వెళ్ళామంటే మాకు సంబంధించి గురువుగారు ఒక యోగి